నైట్ మన మీద చేసినామని ఒక ఇది వచ్చింది. జయసూరి గోడు మనం చెప్పినామని రప్పించుకొని మమ్మల్ని ఇరికించినాడు. కానీ వాడు మనం చెప్పినట్టు చెప్పుకుంటా ఉన్నాడు. అవును, మనం నిరికిస్తా ఉన్నాడు. అవును. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేరుతో వాళ్ళ ఇంటికాడికి పోదాం. అవును, వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. ఈ మాదిరిగా వాడే ఇది చేసుకుంటున్నాడు, మాకేం సంబంధం లేదు, కానీ మా పేర్లు బయట చెప్తున్నాడు. ఏం జరిగినా మాకు సంబంధం లేదు ఇంకా అనేసి ఇప్పుడు రచ్చగొట్టి పంపించింది అయితే మోహన్ అన్న వెంకయ్య మధ్యలో వాసు ఏ వీడియో నుంచి రచ్చగొట్టాడు ఫోన్ చేసి మీరు ముగ్గురే కర్త కర్మ క్రియ మీరు ముగ్గురే నాకేమన్నా అయితే మీరే రెస్పాన్స్. ఇప్పుడు నేను మీ ఇంటికాడికి వస్తాను నేరుతో మీ అమ్మతో మాట్లాడతాను. ఏమైతే నాతో డీల్ చేయాలి వరకు ఎందుకు మీ అమ్మతో మీ నాయనతో మాట్లాడతాం. నువ్వు ఇంత సైకోగా మారిపోతావు మాకు తెలియదు. మీ అమ్మతో మాట్లాడతాం, ఆడ కలుసుకుందాం పద. వాడు చేసిన వీడియోలు ఇప్పుడు నెక్స్ట్ ప్లే చేస్తాం. దాని తర్వాత వాళ్ళ ఇంటికి పోయే విషయాలంతా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అమావాస్య. మాకు ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు ఒక ఛాలెంజ్ ఇచ్చినారు. కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళేసి ఆడికి వెళ్ళి సమాధితో సెల్ఫీ దిగేసి ఫోటో పెట్టాలంట. అట్లా పెడితే నేను తోపంట, లేకపోతే లేదంట. ఆ ఛాలెంజ్ని ఇప్పుడు చేయాలా వద్దో మీరే చెప్పాలా. దీనికి మార్గదర్శకులు వెంకయ్య అన్న, మోహన్ అన్న. నాకేమన్నా అయితే వీళ్ళిద్దరికే సంబంధము. ఈ వీడియో అందుకే మీకు పెడతాన్నా. నాకేదన్నా అయితే వీళ్ళ సంబంధము, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో దయచేసి అందరూ సేవ్ చేసుకోండి. నాకేదన్నా అయితే మీరు అప్లోడ్ చేసేయండి ప్లీజ్. ఒక్కడే బైక్ లో వచ్చినాను. ఇప్పుడు వెళ్ళేసి ఇది పక్కనే సముద్రం ఉన్నాయి, వెళ్ళేసి ఫోటో తీసుకుంటా. ఎందుకని మంచిది అనేసి నాతో పాటు ఫ్లాష్ లైట్ తెచ్చుకున్నా, నా ఫేస్ కనిపించదు అనేసి. ఇప్పుడు నా ఫ్లాష్ లైట్ అరే ఆఫ్ అయిపోయింది. ఒక్క నిమిషం అండి. లైట్ ఆఫ్ అయిపోయింది. దీనికి టార్చ్ లైట్ ఆడుతున్నా కూడా ఆప్షన్ కనిపిస్తలేదు. ఆడరా అమ్మా, గుండె జిల్లాడింది కాసేపు. ఓకేనా, బాగా కనిపిస్తున్నా. ఎస్, సమాధి. ఓకేనా వాసు? ఓకే వెంకయ్యన్నా? ఓకేనా మోహన్ అన్న? ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంది ఇంకా? మోహన్ అన్న, ఇది మీ తాత సమాధి. ఏం తప్పుతుంది? నీ వీడియోలు నువ్వు ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. నాకేం భయం లేదు, చూసుకోగలరు. నాకు తెలుసు ఏమైనా ఉందిలే, ఎవరికి చెప్పుకుంటాను. అవ్వా వీడిని మనోడే కదవా? వాడు అయిన కాడికి ఏదో శ్మశానం కాడ పోయి ఫోటోలు తీసుకునేది నైట్లో, అవంతా చేస్తాడు. మా పేర్లు చెప్తాడు, మాకేం సంబంధం లేదు. వినిపించిందావా? ఈసారి చెప్పువా, వినిపించిందా? సరే అవ్వ, వినిపించిందని చెప్పేయా. వాడు నీకు వినపడదంటున్నాడా? సరే అవ్వ, థ్యాంక్స్ వా. ఇప్పుడు దీని తర్వాత ఏమంటే మేము వాని గురించి ఊర్లో అందరి దగ్గర కొంచెం ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడేమన్నా సడన్ గా ఈ మధ్యలో ఫోన్ చేస్తే కదా సైకోగా మాట్లాడతాడు. అప్పుడు అరుణ్తో కూడా ఒకసారి పోయినా టెంకాయ చెట్టు ఎక్కినాడు అనుకుంటా. అప్పుడు ఏదో జరిగింది నాకు తెలిసి. ఆ టెంకాయ నెత్తిన పడి ఏదో అయ్యిందంటే రీసెంట్గా స్కాన్ కూడా తీపించినా. నిజంగానే సీరియస్గా స్కాన్ తీపించినాను. చూడ ఈ బ్రెయిన్ కూడా ఇట్లా, ఆ బ్రెయిన్లో కూడా ఏదో 2 హోల్స్ పడినాయి. అప్పటి నుంచి ఏదో అయ్యింది నాకు.
నా బాధ ఏం లేదు నా వాడు సైకో అయిపోయి వాడు నన్ను మర్చిపోతాడేమో అని అది భయం వేస్తుంది నా. ఏం తంబి వాడి మైండ్ సెట్ బాగాలేదు నా, వాడి పాటి వాడే ఫోన్ మాట్లాడతాడు. ఏంది ఏదంటే మాట్లాడు మాట కూడా పిల్లడు ఏం అర్థం కాలేదు అంటే ఎట్లా హాస్పిటల్లోనే చూపిస్తాను. ఇది బాబీ ఏం బాబీ నువ్వేమంటావు బాబీ? అయితే తొడుకు మరి చూపిద్దాం నిమాజ్ కన్నా అయితే ఏదన్నా వాని బిహేవియర్ ఏమైనా చేంజ్ ఉందా బాబీ? జయా ఏమైంది జయా? ఏమన్నా మెంటల్ గా ఏమన్నా డిస్టర్బ్ అయినావు జయా? నిద్ర రాలేదా? ఎవరు మంది కూర్చున్నట్ట ఎట్ట ఫీల్ ఉంది, నిద్ర రాలేదా? కలిసే కదా ఫోన్ కొని నిద్ర రాలేదు నాకు సీరియస్ గా. ఇప్పుడు మా పైన ఎందుకు చెప్తాను జయా? మీరే మొమ్మైందా? ఇప్పుడు మీ అమ్మ పైన ఒట్టేసుకొని చెప్పు, మేము చెప్తామని. నాకు ఫస్ట్ ఇప్పుడు ఒట్టేసుకొని చెప్పు. ఒట్టేసి చెప్తున్నా మోహన్ ఐడి ఇచ్చాడు. ఇప్పుడు దానికి నాకే సంబంధం చెప్పు. దానికి కాదు మోహన్ అంటే చెప్పు నువ్వే. నేను ఐడియా కన్నా అది. ఇప్పుడు నువ్వే చెప్తాను. అవి ఉండలేదు చెప్పాను. ఎందుకు రా సైకో మాదిరి చేస్తావు మమ్మల్ని రే? నీకు వీడియోలు కావాలంటే నువ్వు చేసుకోరా, మా పైన ఎందుకు చెప్తావా? మమ్మల్ని ఎందుకు లేపుతాను? మాకేం సంబంధం రా? ఏంది మోహన్ ఇది? ఏం రైట్స్ ఉండవు, నువ్వు దీంట్లో అయిపోయినావురా సమాధిలోకి. నీకేదో రీచ్ కావాలని నువ్వు చేసుకొని కాదు నువ్వు ఫేమస్ అవ్వాలని మమ్మల్ని దొక్కేస్తున్నావు కదరా. ఏందరా మోనా, వాడేదో చేసినాడు నువ్వు ఊరు వదిలిపోతావు ఎందుకురా? నీకు శ్మశానానికి వెళ్తే నువ్వెందుకు నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం కాదు నేను వన్ వీడియో నీ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమందికి షేర్ చేయనాడు రా? 52 మందికి సెండ్ చేసినాడు నీ పర్మిషన్ లేకుండా. నిద్రపోయి బుద్లేస్తాను, మైండ్ బ్లాంక్ అవుతుంది, అందుకు డిలీట్ చేస్తాను. ఈశ్వరమ్మ లాస్ట్ మా అమ్మ కూడా షేర్ చేసినాడు. వరస్ట్ మాట వాడిని ఊరికి అవ్వద్దండి. ఈ మాదిరి హార్డ్ గా బిహేవ్ చేస్తా ఉంటాడు. నైట్ ఆడగానే పడుకున్నాను. అదే అప్పుడప్పుడు ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్స్ దానికి. ఈ మధ్యలో ఈ వీడియో ఇంకా అయిపోలేదు, వాడు చేసే ఇంకా వీడియో రికార్డ్ చేసి ఇంకా పెడతాం మళ్ళీ కూడా నెక్స్ట్ పార్ట్ లో.